ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతిరోజు ప్రభు సన్నిధిని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి అంశం ఏంటంటే నిర్గమకాండం 27వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు ఈరోజు మనం ధ్యానం చేసుకొని పోతున్నాం. నిర్గమకాండం 27వ అధ్యాయం మొదటి వచనం చూసినట్లయితే, మరియు 5 మూరల పొడవు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకారుతో నీవు చేయవలను. ఆ బలిపీఠం సచ్చౌకంగా ఉండవలను. దాని ఎత్తు 3 మూరలు. ప్రార్థన చేద్దాం. యేసయ్య నీకు వందనాలు. ఈ సమయం వందన ప్రభా, నీ వాక్యం ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదు అనుగ్రహించమని బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈరోజున మనం 27వ అధ్యాయం మొదటి 10 వచనాలు మనం ధ్యానం చేసుకొని పోతున్నాం. 27వ అధ్యాయంలో బలిపీఠం అనేటువంటిది ఎలా నిర్మించబడాలో చూపబడింది అన్నమాట ఇక్కడ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం కొంచెం ముందుకు చదువుకుంటూ వెళ్దాం. నిర్గమకాండం బైబిల్ ఓపెన్ చేసి మీరంతా కూడా 27వ అధ్యాయం 2వ వచనం మనం చూసుకుంటే, దానికి 4 మూలలను దానికి కొమ్ములను చేయవలను. దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలను. దానికి ఇత్తడి రేకు పొదిగింపవలను. దాని బూడిద ఎత్తుటకు కుండలను గరిటెలను గిన్నెలను ముండ్లను అగ్నిపాత్రను చేయవలను. ఈ ఉపకరణములన్నీ ఇత్తడితో చేయవలను. మరియు వల వంటి ఇత్తడి జల్లెడ దానికి చేయవలను. ఆ వల మీద దాని 4 మూలలను 4 ఇత్తడి ఉంగరములను చేసి ఆ వల బలిపీఠము నడిమి వరకు చేరినట్లు దిగువను బలిపీఠము గట్టు క్రింద దానిని ఉంచవలను. మరియు బలిపీఠం కొరకు మోతకర్రలను చేయవలను. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగింపవలను. ఆ మోతకర్రలను ఆ ఉంగరములలో చొనపవలను. బలిపీఠమును మోయిటకు ఆ మోతకర్రలు దాని 2 ప్రక్కలను ఉండవలను. పలకలతో గుల్లగా దాన్ని చేయవలను. కొండ మీద నీకు చూపబడినటువంటి పోలికగానే వారు దాన్ని చేయవలను. మరియు నీవు మందిరమునకు ఆవరణకు ఏర్పరచవలను. కుడివైపునగా దక్షిణ దిక్కున ఆవరణముగా 100 మూరల పొడుగు గలదై పేనిన సన్న నార యవనికలు ఒక ప్రక్కన ఉండవలను. 10వ వచనం, దాని 20 స్తంభములను వాటి 20 దిమ్మలను ఇత్తడి, ఆ స్తంభములో వంకులను వాటి పెండె బద్దలను వెండివి. సో ఈరోజున మనం ఈ మొదటి 10 వచనాలు మనం చూసుకుందాం. ఇక్కడ గుడారం చుట్టూ ఆవరణం, ఆ సరిహద్దు, ఆ గుడారం ఉంది కదండి, ఆ గుడారం చుట్టూ ఆవరణం సరిహద్దు, దాని విస్తీర్ణం విశాలమైనటువంటిదిగా మనకు కనిపిస్తూ ఉన్నది. బయట ఆ ఇత్తడి బలిపీఠం ఉంది. గుడారం లోపల బంగారం, బయటేమో ఇత్తడి అనమాట. ఈ ఆవరణము దాని లోపలికి మనం దాని లోపలికి వెళ్ళాలి. ఈ ప్రదీపం వెలుగుతూ ఉండాలన్నమాట. చూడండి, ఆవరణం దాటి లోపలికి వెళ్ళాలి మనం, కానీ ఆ ప్రదీపం అనేటువంటిది ఎప్పుడు వెలుగుతూనే ఉండాలన్నమాట. అహరోను అతని కుమారులు ఏం చేస్తారంటే దాన్ని సరిచేస్తూ ఉంటారు. ఆ ప్రదీపం ఎవరికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మ దేవుడికి గుర్తు అనమాట. అందులో ఉన్నటువంటి నూనె దంచి తీసినటువంటి ఒలివ నూనె మాత్రమే వెయ్యాలి. ఆ దంచి తీసినటువంటి ఒలివ నూనె దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్ముడికి అర్థవంతమైనటువంటి సంకేతంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనకి దేవుడు చాలా అమూల్యమైనటువంటి విషయాల్ని చాలా అర్థవంతంగా మనకు చూపిస్తూ ఉంటుంటాడు. మనకి ఇక్కడ చదువుకుంటున్నటువంటి విషయాలన్నీ కూడా ఈ బలిపీఠాన్ని గురించినటువంటి విషయాలు 27వ అధ్యాయం 1 నుంచి 8 వచనాల వరకు మనం చూస్తే 38వ అధ్యాయంలో ఉన్నటువంటి 1 నుంచి 7 వచనాల వరకు మనకు అక్కడ స్పష్టంగా మళ్ళీ కనిపిస్తుంది. మరియు అతడు తుమ్మకారుతో దహన బలిపీఠం చేసాను. దాని పొడవు 5 మూరలు, దాని వెడల్పు 5 మూరలు, అది సచ్చౌకమైనది, దాని ఎత్తు 3 మూరలు, దాని 4. ఇదంతా కూడా మనకి మరలా అక్కడికి వెళ్ళేసరికి కనిపిస్తుంది అనమాట. కాబట్టి ఈ బలిపీఠాన్ని మనకి అర్పణ రక్తాన్ని శిలకరించేది, అర్పణ పశువులను దహించేది ఈ బలిపీఠం దగ్గర అనమాట. కాబట్టి ప్రతి వారు ఏదైనా అర్పణలో ఆ రక్తాన్ని శిలకరించడం, అర్పణలకు చేసేటువంటి పశువులను పట్టుకెళ్ళి బలి ఇవ్వటం, ఇదంతా కూడా ఎక్కడంటే ఆ బలిపీఠం దగ్గర అనమాట.
కాబట్టి బయట నుంచి ఈ ఈ ప్రత్యక్ష గుడారంలోకి, మరి ఈ గుడారం ఆవరణలోకి ప్రవేశించగానే మొట్టమొదటిగా ఎదురయ్యేది ఏంటంటే బలిపీఠం అన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు రక్తం చిందించింది, మరి ఆయన ఈ లోక పాపాల కోసం తనను తాను దేవునికి బలిగా అర్పించుకున్నది ఆ సిలువకు ఇది చూసినమాట. హల్లెలూయా. గమనించాలి ప్రియులారా, చాలా అర్థవంతమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా మనకి. యోహాను సువార్త 1:29 మీరు చూసినట్లయితే, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్పి అక్కడ యోహాను భక్తులు స్పష్టంగా 1:22 సెలవిస్తూ ఉన్నాడు. అదే యోహాను చూసినట్లయితే 19:17 చూసినట్లయితే, వారు యేసును తీసుకుని పోయిరి, ఆయన తన సిలువ మోసుకొని కపాల స్థలమును చోటికి వెళ్ళెను, హెబ్రీ భాషలో దానికి గొల్గోతా అని పేరు. 18 కూడా చూద్దాం. అక్కడ ఈ వైపున ఒకని ఆ వైపున ఒకని మధ్యన యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. హల్లెలూయా. అదే విధంగా ఎఫెసీ పత్రికలో మనం చూసినట్లయితే, ఎఫెసీ పత్రిక 5:2 క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణముగా బలిగాను అర్పించుకొనెను, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు మనకి తెలియజేస్తున్నాడు చూసారా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా. క్రీస్తు మిమ్మును పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణముగా బలిగాను అర్పించుకున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హెబ్రీ పత్రికలో మళ్ళీ మనం ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక 9:14 మనం చూసినట్లయితే, నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకునేటువంటి క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును అని చెప్పి దేవుడు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అదేవిధంగా 10:10 కూడా మనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నదంటే, యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధికి చేరాలంటే ఇది మొట్టమొదటి మెట్టు అంటాడు. కాబట్టి పవిత్ర స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఉన్నటువంటి ఏకైక మార్గం బలిపీఠం దగ్గర నుంచే. ఇప్పుడైతే ఏకైక మార్గం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ అన్నమాట. హల్లెలూయా. పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ స్థలంలోకి మనం ప్రవేశించాలంటే ఏకైక మార్గం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ చాలా అద్భుతమైన విషయాలు మనకి తెలియజేస్తున్నాడు దేవుడు. ఏకైక మార్గం, ఒకే ఒక మార్గం. దెర్ ఈజ్ నో వే అంటే మార్గం లేదు, వేరే మార్గం లేదు. యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడే మార్గం. ఒక వ్యక్తి తన యొక్క మరి పర్సనల్ పనుల మీద మార్కెట్కి వెళ్ళినప్పుడు, ఆ మార్కెట్కి వెళితే ఆ మార్కెట్లో ఒక బైక్ కనిపించిందంట. ఆ బైక్ వెనకాల ఏం రాస్తున్నదంటే, ఆ బైక్ వెనకాల రాస్తున్నటువంటి ఆ యొక్క సెంటెన్స్ని చదివినప్పుడు మరి తన జీవితాన్ని మార్చుకున్నాడంట. తన జీవితం మారిపోయిందంట, దేవునికి సమర్పించుకున్నాడంట. మరి ఏమని రాస్తుందయ్యా అక్కడ బైక్ మీద వెనకాల నెంబర్ ప్లేట్ పైన అని చూసినట్లయితే, ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద ఓన్లీ వే టు హెవెన్ అని చెప్పి రాయబడి ఉందంట. దాన్ని ఆలోచించి ఎందుకన్నది అట్లా రాసుకున్నాడు అతను అంత పబ్లిక్ అను. ఆయన ఒక్కడైనా పరలోక రాజ్యానికి మార్గము అని చెప్పి ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద ఓన్లీ వే టు హెవెన్ అంటే ఏంటిది అసలు దీని అర్థం ఏంటి తెలుసుకొని రీసెర్చ్ చేసి దాని మీద మరి అలాగే దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి దేవుని తెలుసుకుని దేవుని బిడ్డగా మరి మార్పు చెందడం జరిగిందనమాట. హల్లెలూయా. కాబట్టి వన్ వర్డ్ ఫ్రమ్ గాడ్ కెన్ చేంజ్ యువర్ డెస్టినీ ఫర్ ఎవర్. నీ జీవిత గమ్యాన్ని మార్చేస్తుందంటే ఎప్పటికీ దేవుని నోటి నుంచి వచ్చినటువంటి ఒక మాట. కాబట్టి ఈరోజున వాక్యం వినిచినటువంటి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే దేవం. ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా దగ్గర నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్తున్నాడు. కాబట్టి మనకి ఇక్కడ పరిశుద్ధ స్థలానికి మరి అతి పరిశుద్ధ స్థలానికి ఉన్నటువంటి ఏకైక మార్గం ఈ బలిపీఠం దగ్గర నుంచే మరి వెళ్ళాలన్నమాట. కానీ ఇప్పుడైతే ఏకైక మార్గం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క సిలువ అన్నమాట. హల్లెలూయా. కాబట్టి సిలువలో దేవుడు ప్రాణం పెట్టింది నీ కోసం, నా కోసం.
మనందరినీ కూడా మరి ఆయన రక్తంలో శుద్ధులుగా చేసి మనల్ని దేవుడు నడిపిస్తున్న విధానాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మన యేసయ్యకే చెల్లాలి. ఎందుకనంటే ఆయన ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు, మనల్ని నడిపిస్తూ ఉన్నాడు, విడిపిస్తూ ఉన్నాడు, మన జీవితంలో గొప్ప అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి అటువంటి దేవుని కలిగినందుకు మనం ఎంతగానో సంతోషించాలి. ఎందుకంటే మరి ప్రాణం పెట్టాడు, ఆయన రక్తాన్ని చిందించాడు, నిన్ను నన్ను కూడా కాపాడాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, యేసయ్య చేసిన త్యాగాన్ని గుర్తుంచుకోగలుగుతున్నామా? పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేటువంటి మార్గాన్ని దేవుడు మనకి ఏర్పాటు చేశాడు. ఈ యొక్క మరి ఈ పాతాళం, ఈ యొక్క భూలోకాన్ని విడిచిపెట్టి పరలోక రాజ్యం వెళ్ళడానికి మార్గాన్ని కూడా ఆయన మనకి ఏర్పరిచున్నాడు. మరి ఈ వాక్యం నుంచి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవం. ఆయన ద్వారా తప్ప ఎవరము కూడా దేవుని రాజ్యానికి చేరలేము. మరి ఎప్పుడైతే ఆయన బ్లడ్ నమ్మమో, ఆయన రక్తంలో విశ్వాసం ఉంచామో, ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసామో, ఖచ్చితంగా మనకున్న సమస్యలన్నీ తీసివేసి ఆయన ఇష్టానుసారమైనటువంటి వ్యక్తులుగా మనల్ని స్వీకరించి మనలో ఉన్న ప్రతి కళంకం కడిగి వేస్తాడు ఆయన. మరి ఈ 27వ అధ్యాయంలో బలిపీఠం ఎలా నిర్మించబడాలో చాలా స్పష్టంగా చూపించబడింది. మరి యొక్క ఆ గుడారం చుట్టూ ఆవరణం అనేటువంటిది ఎట్లా ఉండాలి. ఇత్తడి బలిపీఠం ఉంది, మరి బయట ఇత్తడి బలిపీఠం ఉంటుంది. బలిపీఠం అనేది ఇత్తడి బలిపీఠం ఉంటుంది. గుడారం లోపల బంగారము, మరి బయట ఇత్తడి ఉన్నాయని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఆవరణం దాటి లోపలికి వెళ్ళాలి. హల్లెలూయా. ఇంకోటి ఏంటంటే ప్రదీపం అనేటువంటిది ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. అది వెలిగేటట్లు మరి నూనె అయిపోకూడదు అనమాట. మామూలు నూనె వేయకూడదు, దంచిన నూనె వేయాలంట అందరూ కూడా. మరి ఆ నూనె పరిశుద్ధాత్ముడికి అర్థవంతమైనటువంటి సంకేతంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి మనలో ఉన్న పరిశుద్ధాత్మ ఎప్పుడెప్పుడు వెలుగుతూనే ఉండాలి. ఆత్మను ఆర్పుకడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు నీ వాక్యం ఇచ్చిన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి మనం వెలిగించబడుతూ ఉన్నామా? దినదినము వెలుగులోకి వస్తూ ఉన్నామా? మరి అటువంటి కృపదేవుడు ఇక్కడ వాక్యం ఇచ్చిన వారందరికీ దయచేయను గాక. ఆమేన్. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ వాక్యం ద్వారా నాతో మొత్తం మాట్లాడారు. ఎందరైతే ఇది విశ్వాసం ఉంచారో నమ్మారో వారందరినీ జ్ఞాపకం చేసుకోనమని, విత్తబడిన వాక్యం విధంగా ప్రతి హృదయంలో నాటబడేటకు, ఫలించటకు, అభివృద్ధి చెందుటకు సహాయం చేయమని మా రక్షకుడు యేసు నామమున నడుచు ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమేన్.